నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు రాంబాబు. రాంబాబు. ఏం చేస్తా ఉంటారు? నేను 2019 నుంచి జెడ్పీఎస్ఎస్ ఆలబాకలో మధ్యాహ్నం భోజనం వండుతున్నాను. మొత్తం మా ఫ్యామిలీ, నేను, మా అక్క, మా అమ్మ, మా ఇద్దరు చెల్లెలు. అంటే ఏజెన్సీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు బిల్లులు రావట్లేదని చెప్పి మానేశారు. ఇంకా మానేసిన కాడ నుంచి 2019 కరోనా టైం తర్వాత నుంచి మేము చేస్తున్నాం. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు? మేము చేస్తున్నటువంటి పనికి మా కష్టానికి తగ్గట్టు ఫలితం అయితే రావట్లేదు. మామూలు కూలికి పోతేనే 300 ఇస్తున్నారు. మాకు మొత్తం మీద నెల మొత్తం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 1000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2000 వస్తున్నాయి. ఆ 3000 కూడా మాకు కరెక్ట్ టైంకి రావట్లేదు. ఇప్పుడు ఒక 5000 బిల్లు అయింది అనుకోండి ఒక స్కూల్కి, ఉదాహరణ చెప్తున్నా. ఈ 5000 బిల్లు కూడా ఒకసారి కోడిగుడ్ల డబ్బులని, ఒకసారి మెయింటెనెన్స్ డబ్బులని, ఒకసారి జీతం అని, ఎప్పుడు పడితే అప్పుడే అంటే విడివిడిగా వల్ల మాకు ఏ డబ్బులు వస్తున్నాయో కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. సరుకులన్నీ కూడా మేమే ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి సరుకులకు మొత్తం ఎవరి డబ్బులు పెట్టి అది కొడుకుంటున్నామండి. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ 6 రూపాయలు ఇస్తుంది కోడిగుడ్డుకి. మా కొట్టుకాడ ఎంత అవుతుంది? 7 రూపాయలు లేదా 7.5 పెట్టి మేము కొనుక్కోవాల్సి వస్తుంది. 100 మంది విద్యార్థులు ఉన్న కాడ 150 రూపాయలు నష్టమే వస్తుంది కదండి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో పోలితే. ఒక ఎంపీపీఎస్ స్కూల్ ఉంది, ఆ స్కూల్కి వచ్చేసి 6 రూపాయలు వస్తుంది. 30 మంది విద్యార్థుల కన్నా 180 రూపాయలు అవుతుంది. ఒక పప్పు ఉండాలంటే 100 రూపాయలు పప్పు. మరి ఉప్పు, కారం, పసుపు వీటన్నిటికీ టమాటాలు వేయాలి, ఆకుకూరలు వేయమంటున్నారు. వీటన్నిటికీ డబ్బులు సరిపోవు. ఎవరైనా అధికారం వస్తారేమో క్వాలిటీ ఫుడ్ పెట్టాలని అంటారు, వీళ్ళు ఇచ్చే డబ్బులు ఏమో సరిపోవు. మరి మేమేం చేయాలి చెప్పండి? మనం ఏదైనా ఇంట్లో అయినా సరే మనకు సరిపడిన దాన్ని బట్టి కదా వండుకునేది. ఒకరోజు ఒక కుటుంబం వండుకోవాలంటే 100 రూపాయలు ఖర్చు అయింది. 30 మంది విద్యార్థులకు వేసేది 100 రూపాయలు అవుతుంది. మరి ఎప్పటి నుంచి ఎంత క్వాలిటీగా ఎలా పెట్టాలి చెప్పండి? అదేంటే మేమేమంటున్నామంటే మాకు అన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చేసి మా శ్రమకు తగ్గట్టు జీతం ఇస్తే కొంచెం మా కష్టానికి ఫలితమైన తగ్గిద్దని మేము సంతోషపడతామని చెప్తున్నాం. దానికోసమని మేము ఈ ధర్నాకు వచ్చామన్నమాట. ధర్నాలు చేస్తూ ఉంటే అక్కడ విద్యార్థుల పరిస్థితి ఏంది? మరి మేము వాళ్ళ మధ్యాహ్న భోజనం ఆపేసి రాలేదండి. మేము 5 ఉన్న కాడ ఒకరు వచ్చాము, మిగతా వాళ్ళు వండుతున్నారు. ఎన్ని నెలల జీతాలు రావాలి మళ్ళీ మాకు? ఇంతవరకైతే మొన్న 5 నెలలు వేసారు స్కూల్ పెట్టిన కాడ నుంచి. మిగతా ఆగిపోయినట్టే కదండి. ఇప్పుడు మంత్ ఎండింగ్ నడుస్తుంది, 10 నెలలు 5 నెలలు జీతాలు వేసారన్నారు. ఇంకా 5 నెలలు ఆగిపోయినట్టే కదా. అది కూడా ఒక్కొక్కరి అకౌంట్లో 10,000 చొప్పున వేశారు, అంటే 2000 చొప్పున వేశారు. 5 నెలలకు సరిపడి, మిగతా వేయలేదు. మీ సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే మీ కార్యాచరణ మేమేముందండి, ఇక మేము ఇలాగే ధర్నా చేసుకుంటూ ఉండాలని చూస్తున్నామండి. ఇట్లనే పంటలు చేయకుండా మానేస్తే మేము దీన్ని అక్షయ పాత్రకు అప్పచెప్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఏం చెప్తారు సార్? మరి ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు కదండి. మరి మా తినే కంచెం లాక్కున్నట్టే కదా సార్. మరి ఎప్పటి నుంచో చేస్తున్నారు, దీని మీదే ఆధారపడి ఉన్నారు. మరి మా పరిస్థితి ఏం చెప్పండి? అందుకని మేము దానికోసం అదేది రద్దు చేయాలని చెప్పేసి దానికోసం ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము. అదే ప్లస్ మాకు 10,000 జీతం ఇస్తామని చెప్పేసి మాకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మనకు కోర్టు ఏమని ఇచ్చారు? ఎవరికైనా సరే వాళ్ళ యొక్క శ్రమకు తగ్గట్టు ఫలితం ఇవ్వాలని 17,000 ఇవ్వాలని చేసి ఆర్డర్ ఇచ్చారని అన్నారు. అది కాకుండా మాకు రోజు ఒక 300 రూపాయలు చొప్పునైనా సరే కూలి రేట్ అయినా మాకు 9,000 ఇచ్చినా చాలండి అని దానికంటే మా కష్టాన్ని దగ్గర ఫలితం ఇవ్వాలని ధర్నా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ అక్షయ పాత్ర అనే దానికి గొప్ప చెప్పకుండా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, 24 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మా యొక్క 24 సంవత్సరాల కష్టాన్ని పోగొట్టుకుండాలని చెప్పేసి దానికోసం మేము ధర్నాకు వచ్చాము. మీ యొక్క సమస్యల మీద మీరు ఎప్పుడైనా మరి మీ డిఓ గారిని సంప్రదించారా? మేము మా డిఓ గారికి ఇచ్చాము, లెటర్ ఇచ్చాము, ఎంఈఓ గారికి ఇచ్చాము. కానీ మేము పై అధికారులకి మేము చెప్పి చూస్తామన్నారు. మా హెచ్ఎం సార్లు వాళ్ళకేం తెలుసండి, వాళ్ళు ఏమంటారంటే మా పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు, మీరు చేయండి అని అంటారు. మేమేం చేస్తామంటే మా దగ్గర ఉన్న దాంతో మేము ఎక్కువ పెట్టేసి అప్పులు పాలవలసి వస్తుంది. కట్టలకి డబ్బులు రావు, గ్యాసులు ఏమన్నారు. ఇంతవరకు నేను 4 నెలల నుంచి గ్యాస్ పొయ్యి మీద ఉండుతున్నాను. 8 బండలు అయినాయి. ఇంతవరకు మాత్రం ₹1 కూడా నా అకౌంట్ లో పడలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో టైంకి పడ్డాయి పైసలు? అప్పుడు టైంకి పడలేదండి, అప్పుడు పడలేదు, ఇప్పుడు పడలేదు. కేసీఆర్ గారు టిఫిన్ కప్పుడు అనౌన్స్ చేశారు. మేము 4 నెలలు పెట్టాను, ₹1,00,000 రాలు. ఆ డబ్బులు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు కదా అని చెప్పేసి ఈ ప్రభుత్వం అప్పుడు అన్యాయం చేశారు, మాకు ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు మేము ఏంటంటే చిన్న వాళ్ళని తొక్కేది ఏమొస్తుంది చెప్పండి? రేవంత్ రెడ్డి గారు మహిళలని కోటీశ్వరులను చేస్తా అంటున్నారు, మీరేమో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఏంది పరిస్థితి? పరిస్థితి అంటే ఇప్పుడు
మాకు కావాల్సింది ఏంది మా మధ్యాహ్న భోజనం వాళ్ళకు 10,000 వేతనం ఇస్తానన్నాడు. అది ఇయ్యలేకని ఈ ధర్నాలకు పోరాడుతున్నాం మేము. మళ్ళీ వండిన బిల్లు మాత్రం కరెక్ట్ వస్తలేదు. వస్తుంది కానీ 2-3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు అని వస్తున్నది. అట్లనే ఈ రోడ్ల మీద ఖర్చుడైంది. ఏమన్నా అంటే మహిళలను కోటేశ్వరాన్ని ఎత్తున్నామని అంటే మహిళా సంఘాలలో ఉన్నాము. దానికి లోన్ల మీద లోన్లు ఇస్తాడు. ఇక వడ్డీ అన్ని కట్టుకుంటా పోతాం. ఇక పావులడ్డ అంటాడు, పావులడ్డ అన్నారు ఎత్తారో ఏ కథన గవర్నమెంట్ మాకు తెలియదు. ఇక వచ్చినప్పుడు తీసుకున్నాడు. మహిళలను కోటేశ్వర్లు అంటే గదే మహిళలను కోటేశ్వర్లు అని చెప్తున్నాం. కానీ మా మధ్యాహ్న భోజనం పట్టించుకోవాలని అంటున్నాం. ఇది కావాల్సింది. కోటేశ్వర్లను ఎత్తున్నావు, లోన్లు ఎత్తున్నావు, లోన్లు ఎత్తుకునేటోళ్ళు ఎత్తుకుంటున్నాము, తినేటోళ్ళని తింటున్నాము, తాగేటోళ్ళని తాగుతున్నాం. కానీ మా మధ్యాహ్న భోజనం పట్టించుకొని మాకు 10,000 వేతనం ఇచ్చి మాకు ఒక్కటి మధ్యాహ్న భోజనం ఇల్లని గుర్తింపు ఈఎస్బిఎఫ్ కల్పిస్తే మాకు మంచిగా ఏమన్నంటే ఏ అద్దు అక్షయ పాత్రకి ఇద్దాం, ప్రైవేట్ సంస్థకి ఇద్దామో అని అంటున్నాడు. ప్రైవేట్ సంస్థకి ఇస్తే మరి మేమేం కావాలా? మేము మహిళలమే కదా, మరి మేము కోటేశ్వర్లు కావద్దా? ఈ మధ్యాహ్న భోజనం మీద ఇట్లా కదా కోటేశ్వర్లను. నువ్వు మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకి లోన్లు ఇచ్చి కోటేశ్వర్లు చేసుడు కాదు. మేము ఇప్పుడు వంట ఎత్తున్నాం కాబట్టి అని ఇవ్విచ్చి మమ్మల్ని కోటేశ్వర్లని 10,000 వేతనం ఇచ్చి మాకు ఒక గుర్తింపు ఇవ్వు. వీళ్ళు మధ్యాహ్న భోజనం అని. ఇప్పుడు ఏంది, వాళ్ళు ఆశా వర్కర్లకు ఒక డ్రెస్ కోడ్ ఉన్నది అంటే ఏర్పడతారు. అంగన్వాడీలకు డ్రెస్ కోడ్ ఉన్నది ఏర్పడతారు. సఫాయిలకు డ్రెస్ కోడ్ ఉన్నది, వాళ్ళందరూ ఏర్పడతారు. మరి మేమెందుకు గుర్తులు ఉన్నామా? ఇప్పటికి మధ్యాహ్న భోజనం గిల్లంటాడన్న గుర్తే లేదు, మాకు గుర్తింపు లేదు. ఆ ఒక్క గుర్తింపు ఇవ్వాలా, మాకు 10,000 వేతనం ఇవ్వాలా. అదే మమ్మల్ని పెద్ద కోటేశ్వరం చేసినట్టు రేవంత్ రెడ్డి. బాగా ఏమేమి సమస్యలు ఉన్నాయమ్మా మీకు? ఏం సమస్యలు? మాకు జీతాలు బరబరి ఇవ్వాలా, ప్రతి నెల ఇవ్వాలా. మాకు అందిన బిల్స్ జీతాలు ఇవ్వాలా, అందిన బిల్స్ ఇవ్వాలా. మాకు అదే పెద్ద పని. ఇప్పుడు రైస్ ఇత్తరాళ్ళు, ఇప్పుడు ఉప్పుతో 9 పప్పు, కోడిగుడ్డు, అన్ని చారు అన్ని నేను పెట్టాలా. ఒక్క సామాన్ ఇయ్యరు ఇప్పటికి. అన్ని సామాన్లు గవర్నమెంట్ నుంచి వస్తుంది మనకు. అంగన్వాడికి ఇస్తారు, అవి మాకు ఇయ్యరు. కోడిగుడ్లు మా సొంత డబ్బులు పెట్టుకొని ఖరాబాల, పప్పులు కొనుక్కరావాలి. అన్ని వస్తువులు మేము కొనుకొచ్చి పెడితే ఎంత 6 నుంచి 8 దాకా 10 రూపాయలు ఇస్తారు. 8 దాకా. ఆ తర్వాత 9, 10కి 13 రూపాయల కాడికి మొన్న పోయిన సంవత్సరం అయింది 13 రూపాయలు. 13 రూపాయలు అయింది కానీ అందులో ఎగ్గు బిల్లు రాదు మాకు. 9th 10th ఎగ్గు బిల్లు ఇయ్యాడు. 3 సార్లు ఎగ్గు పెట్టాలా. అవే 13 రూపాయలల్లో నేను పప్పు పెట్టాలా, కోడిగుడ్డు పెట్టాలా. మళ్ళీ ఆ 9th 10th ఆ 8, 9 నెలల దాకా బిల్స్ రాదు. ఇవి రెగ్యులర్ వస్తాయి. 1 నుంచి 8 తరగతి దాకా అవి వేస్తారు. 2 నెలలకు 3 నెలలకు అవి వేస్తారు. కానీ ఇవి 9th 10th అయిపోతాయి బగ్గ మాకు. అదొక్క పెద్ద సమస్య మాకు. సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ఎప్పుడైనా డిఓ గారిని సంప్రదించారా? డిఓ గారిని మొత్తం చాలా డిఓ గారిని సంప్రదిస్తే డిఓ ఎంత గవర్నమెంట్కి చెప్తానంటాడు. పాపం డిఓ జాబులకు వెళ్ళిస్తాడా? డబ్బులు ఇంట్లోకి వెళ్ళిస్తాడా? చెప్పుతాడు. గవర్నమెంట్ పంపిస్తేనే కదా డిఓ ఇచ్చేది మాకు. గవర్నమెంట్ ఏది డిఓ ఇంట్లోకి వెళ్ళిస్తారా? ఇప్పుడు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం, కలెక్టర్ అయినా ఇంట్లోకి వెళ్ళిస్తాడా? గవర్నమెంట్కు అప్పచెప్తాడు. మేము ఇచ్చే వినపత్రం గవర్నమెంట్కి అప్పచెప్తాడు. ఆ గవర్నమెంట్ మాకు పంపించాలి. మరి మీరు ఇట్లా ధర్నాలు చేస్తే పాపం పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది మరి అక్కడ? ఒక రోజు కానీ పర్మిషన్ తీసుకుంటాం మేము డిఓ దగ్గర, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ ధర్నాకు వస్తాం మేము. ఒక రోజు టిఫిన్లు తెచ్చుకోండి.